నమస్తే అండ్ వెల్కమ్ టు వన్ అండ్ ఆల్. దిస్ ఈజ్ విక్రమ్ కుమార్. ఈరోజు మనం ప్లాంట్ పెథాలజీలో నెక్స్ట్ టాపిక్ అయిన ఈ యొక్క ప్రాసెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్లో సెకండ్ పార్ట్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. ఇప్పటి వరకు కూడా మనం సర్వైవల్ ఆఫ్ ప్లాంట్ పెథోజన్ నేర్చుకున్నాము. సెకండ్ స్టెప్ అయిన డిసీజ్ సైకిల్లో డిస్పర్షన్ గురించి నేర్చుకున్నాము. అదేవిధంగా టోటల్ డిసీజ్ సైకిల్ మొత్తంలో థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అయిన ఇన్ఫెక్షన్ ప్రాసెస్ గురించి మనం నేర్చుకున్నాము. బట్ ఇన్ఫెక్షన్ ప్రాసెస్లో మనం ఓన్లీ ఒక ఫస్ట్ పార్ట్ మాత్రం మనం నేర్చుకున్నాము ప్రీవియస్ క్లాస్లో. అట్ ప్రజెంట్ మనం రిమైనింగ్ పోర్షన్ మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. అదేవిధంగా నేను ఈ యొక్క క్లాస్ మొత్తాన్ని కలిపి సింగిల్ వీడియోలోగా నేను అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో దట్ మీకు కంటిన్యూటీగా వినాలి అని చెప్పనుకుంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు నేను మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కదా, ఒక సెపరేట్గా ఒక వీడియో చేసి పెట్టున్నాను. ఆ యొక్క వీడియోలో క్లాస్ మొత్తాన్ని కూడా నేను దగ్గరగా సుమారు 1:10 నిమిషాలు ఈ యొక్క డ్యూరేషన్ నేను కంప్లీట్ చేశాను. సో ఆ యొక్క వీడియోని కూడా నేను నెక్స్ట్ డే టుమారో నేను అప్లోడ్ చేస్తాను దాన్ని యూట్యూబ్ ఛానల్లో. సో దట్ మీరు ఆ యొక్క వీడియోని కూడా స్టిల్ మీరు కంటిన్యూగా వీడియోని చూడాలని చెప్పంటే ఆ వీడియోని కూడా మీరు చూడడానికి ప్రయత్నించండి. ఓకేనా? సో దట్ ఈరోజు మనం ఈ యొక్క ప్రాసెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ టాపిక్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లాంట్ పెథాలజీలో పీపీడిఎం గురించి మనం నేర్చుకోబోతున్నాం. అది రిమైనింగ్ క్లాసెస్లో వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను మీకు ఈ యొక్క క్లాస్ చెప్పడానికంటే ముందు యూట్యూబ్లో ఈ యొక్క చూడండి, ఈ యొక్క రస్ట్ ఫంగై దట్ అటాక్స్ ద ప్లాంట్స్ అనే ఈ యొక్క వీడియో ఉంది చూసారా? ఇది వీడియో యొక్క టైటిల్. అదేవిధంగా వీడియో యొక్క క్రియేటర్ పేరు ఇతని పేరు ఇది క్రిస్ హమ్మాంగ్ అనే ఇతని పేరు. అండ్ ఈ యొక్క వీడియో కూడా ఇతందే. నేను ఈ యొక్క వీడియోకి సంబంధించిన కంటెంట్ మొత్తాన్ని కూడా నేను మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ఇతని వీడియో నుంచి కంప్లీట్గా నేను కాపీ చేశాను. సింపుల్గా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఇతను పెట్టిన ఆ యొక్క వీడియోను మీకు డైరెక్ట్గా అందివ్వడానికి నేను ప్రయత్నించాను. సో దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఈ యొక్క క్లాస్ చెప్పడానికంటే ముందు నేను ఈ క్లాస్ మొత్తాన్ని కూడా ఈ యొక్క పర్సన్ చేసిన ఈ యొక్క 4 minutes 0.8 సెకండ్ వీడియో మొత్తాన్ని కూడా ఎక్కడెక్కడైతే ఇంపార్టెంట్ నేను ఫీల్ అయ్యానో ఆ యొక్క ఇంపార్టెంట్ ఇమేజెస్ అన్ని తీసుకొని నేను మీకు ఈ యొక్క ఇన్ఫెక్షన్ ప్రాసెస్ మొత్తాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాను. బట్ ఇమేజెస్ అనేవి ఆటోమేటికల్లీ కంప్లీట్గా కంటిన్యూటీని మిస్ చేస్తాయి. సో నేను మీకు ఏం సజెస్ట్ చేస్తానని చెప్పంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ క్లాస్ ఇప్పుడు నేను చెప్తున్న తర్వాత ఆన్ ద స్పాట్ వీడియోని స్టాప్ చేసి నేను నా వీడియోని స్టాప్ చేసి ఈ క్లాస్ని స్టాప్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ మీకు ఈ యొక్క సైడ్లో చూపిస్తున్న రస్ట్ ఫంగై అటాక్ ద ప్లాంట్స్ అన్న ఈ యొక్క వీడియోని చూడండి. ఈ యొక్క 4 minutes 0.8 సెకండ్ వీడియోని చూడండి. చూసిన తర్వాత మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది ఏంటి ఇన్ఫెక్షన్ ప్రాసెస్ అనేది. ఓకేనా? సో అంటే మీకు అది డయాగ్రమెటికల్గా మీకు చాలా బాగా అర్థమవుతుంది. వీడియోగ్రఫిక్ పోర్షన్స్లో చాలా అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అతను. ఓకేనా? జస్ట్ అది వీడియో మాత్రమే, ఎటువంటి క్లాస్ కూడా కాదు. సో మీకు చాలా అంటే చాలా బాగా అర్థమవుతుంది. సో మళ్ళీ దీన్ని చూసిన తర్వాత మళ్ళీ నా క్లాస్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోమనే క్లాస్ మళ్ళీ ఎందుకు చూడొచ్చు అని మీరు అడగచ్చు. ఇది జస్ట్ మీకు వీడియోగ్రఫిక్ రూపంలో ఉంటుంది. నేను చెప్పబోయేది అంతా కూడా మీకు ఏంటంటే యూనివర్సిటీ వాళ్ళు మీకు ఇచ్చిన థియరిటికల్ రూపంలో ఉంటుంది. ఓకేనా? నథింగ్ బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఇక్కడ మిగిలిన ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో దట్ మీకు అర్థమైందని చెప్పనుకుంటున్నాను. నేను ఈ యొక్క వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందుగానే ఈ సైడ్లో ఉన్న వీడియోని ఒకసారి చూసి మీది క్లాస్ ఉంటే మీకు చాలా బాగా అర్థమవుతుంది, సింపుల్ వర్డ్స్ చెప్పాలంటే. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో దట్ మీరు వీడియోని చూడండి, ఈ యొక్క వీడియోని చూడండి. సో నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను చెప్పిన పర్సన్ యొక్క వీడియోలో ఫస్ట్ స్లైడ్ ఇది. సో ఈ సైడ్లో ఇక్కడ జస్ట్ ఒక ప్లాంట్ ఉంది చూసారా? గ్రీన్ కలర్లో ఒక ఇలా కనిపిస్తుంది చూసారా? ఇది వీట్ ప్లాంట్. ఇది వీట్ ప్లాంట్. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే డిసీజ్ అనేది బ్లాక్ స్టెమ్ రస్ట్ ఆఫ్ వీట్లో చాలా సివియర్ డిసీజ్ వస్తుంది. అది ముఖ్యంగా స్టెమ్ మీద ఎఫెక్ట్ చేస్తుంది. ఇన్ఫెక్ట్ అయిన స్టెమ్స్ అనేవి బ్లాక్ కలర్లో మారిపోతాయి. తద్వారా దీన్ని ఏమని చెప్పంటారంటే బ్లాక్ స్టెమ్ రస్ట్ ఆఫ్ వీట్ అనేది పిలుస్తారు ఈ యొక్క డిసీజ్ని. సో ఇప్పుడు మనం ఇక్కడ నేను మీకు ఇమేజ్లో గ్రీన్ కలర్లో చూపిస్తున్న ఈ యొక్క పోర్షన్ అంతా కూడా వీట్ క్రాప్ యొక్క స్టెమ్. ఓకేనా? సో
ఇది హోస్ట్ ప్లాంట్ అట్ ప్రెజెంట్ మనకి, ఇంక్లూడింగ్ ఫర్ ప్యాథోజన్ ఆల్సో. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, గాలిలో ఇదంతా కూడా ఎయిర్. ఓకేనా. సో ఇందులో ఒక స్పోర్ అనేది వస్తుంది. ఇందులో ఒక స్పోర్, ఫంగల్ స్పోర్ అనేది వస్తుంది. ఈ యొక్క ఫంగల్ స్పోర్ అనేది సింప్లీ మనకి రస్ట్ని కలగజేసే, వీటిలో ఈ యొక్క బ్లాక్ స్టెమ్ రస్ట్ని కలగజేసే ఫంగై యొక్క స్పోర్. ఓకేనా. అది సింప్లీ వీటిలోని టెక్నికల్ నేమ్ ఏంటంటే ఇరిడోస్పోర్స్. ఇది మీకు అవసరం లేదు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనవసరం కూడా, పక్కన పెట్టేసింది. దీని గురించి పూర్తిగా మర్చిపోండి. సింపుల్గా ఫంగై యొక్క స్పోర్ ఇది. ఈ యొక్క స్పోర్ అనేది ఎయిర్ ద్వారా ఇది ఏం చేస్తుంది అని చెప్పంటే సింపుల్గా హోస్ట్ మీద వచ్చి వాలుతుంది, బట్ హోస్ట్ మీద పడుతుంది. ఓకేనా. సో సింపుల్, అందుకనే దీనికి నేను మీకు టైటిల్ అనేది అరైవల్ ఆఫ్ ఫంగల్ స్పోర్ ఆర్ రస్ట్ స్పోర్స్ అనే టైటిల్ పెట్టాను. సో నెక్స్ట్ తీసుకుంటే, ఇలా వచ్చిన స్పోర్ అనేది మనకి మన యొక్క హోస్ట్ ప్లాంట్ అయినా వీటికి అతుక్కుంటుందండి. దీన్ని అటాచ్మెంట్ ఆఫ్ స్పోర్ అని చెప్పంటారు. అటాచ్మెంట్ ఎలా అవుతుందని చెప్పంటే, మనకి కొన్ని స్పోర్స్ అనేవి స్పెసిఫికల్లీ కొన్ని మ్యూసిలేజెస్ని కలిగి ఉంటాయి, అంటే చిన్న చిన్న గమ్మి మెటీరియల్స్ కలిగి ఉంటాయి. ఓకేనా. లేదు, కొన్ని స్పోర్స్ అనేవి స్పోర్కి అదేవిధంగా హోస్ట్కి మధ్యలో జరిగే చిన్న ఇంట్రాక్షన్ వల్ల కానీ చిన్న గమ్ము అతుక్కుని ఇలాంటి చిన్న చిన్న గమ్ము లాంటి పదార్థాలు ఈ యొక్క స్పోర్కి, క్రాప్కి, హోస్ట్కి మధ్యలో కలిగి స్పోర్ అనేది ఈ విధంగా ప్లాంట్కి ఆర్ఎల్స్ హోస్ట్ యొక్క ప్లాంట్ పార్ట్కి అతుక్కునే అవకాశం ఉంటుంది. దీన్ని అటాచ్మెంట్ ఆఫ్ స్పోర్ అని చెప్పంటారు. సో నెక్స్ట్, వన్స్ ఎప్పుడైతే మనకి ఒక డిసీజ్ అసలు ఇనిషియేషన్ అవ్వాలంటే ఏం కావాలని చెప్పి మనం లాస్ట్ క్లాస్ నేర్చుకున్నామో, ఒకటి మనకి హోస్ట్ కావాలి. ఇక్కడ హోస్ట్ అని చూసారా, గ్రీన్ కలర్ అంతా కూడా. ఇదేంటిదండి? ఇది వీట్ ప్లాంట్. ఇదేంటిది? ఇది నథింగ్ బట్ హోస్ట్. సో ఇదేంటండి? ఇది ఫంగల్ స్పోర్. ఫంగై నథింగ్ బట్ వాట్? ఫంగై నథింగ్ బట్ ఏ ప్యాథోజన్. సో మనకి డిసీజ్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ మనం నేర్చుకున్నాం కదా ప్రీవియస్ క్లాస్లో. డిసీజ్ ట్రయాంగిల్ అనే కాన్సెప్ట్ మనం ప్రీవియస్ క్లాస్ నేర్చుకున్నాం. డిసీజ్ ట్రయాంగిల్ అంటే ఏంటండి? డిసీజ్ ట్రయాంగిల్ అంటే సింపుల్గా సక్సెస్ఫుల్ డిసీజ్ రావాలని చెప్పంటే హోస్ట్ ఉండాలి, అదేవిధంగా ప్యాథోజన్ ఉండాలి, అదేవిధంగా సేఫ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి ఫర్ ప్యాథోజన్. సో ఇక్కడ చూడండి, మనకి హోస్ట్ ఉంది, అదేవిధంగా ప్యాథోజన్ ఉంది. ఇప్పుడు మనకి ఎసెన్షియల్ పార్ట్ ఏంటి? ఎసెన్షియల్ పార్ట్ ఈస్ ఎన్విరాన్మెంట్. ఎసెన్షియల్ పార్ట్ ఈస్ ఎన్విరాన్మెంట్. సో అయితే ఇప్పుడు ఈ యొక్క ఎప్పుడైతే హోస్ట్ ఉంది, అదేవిధంగా స్పోర్ ఉంది, ప్యాథోజన్ ఉంది, ఎప్పుడైతే ఈ రెండు కాంబినేషన్లో పర్ఫెక్ట్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుందో, పర్ఫెక్ట్ ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ అనేది ప్యాథోజన్కి ఉంటుందో, అప్పుడు ఈ యొక్క స్పోర్ అనేది జర్మినేషన్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఓకేనా. చూడండి, ఇక్కడ చూడండి, చిన్న బడ్లా వచ్చింది చూసారా? చిన్న బడ్లా వచ్చింది చూసారా? దాన్ని మనం స్పోర్ యొక్క అవుట్ గ్రోత్ ఆర్ స్పోర్ జర్మినేషన్గా మనం పిలుచుకుంటాం. సో నెక్స్ట్ స్టేజ్లో తీసుకుంటే, మనకి ఈ యొక్క స్పోర్ మీద వచ్చిన చిన్న బడ్ అనేది క్రమేపీ ఆ యొక్క బడ్ యొక్క సైజ్ పెరుగుతూ ఉంటుంది. బడ్ యొక్క సైజ్ అనేది క్రమేపీ పెరుగుతూ ఉంటుంది. ఉండి చూడండి, దీని యొక్క గ్రోత్ అనేది చూడండి, లెంత్ నథింగ్ బట్ పెరుగుతూ ఉంటుంది కదా. లెంత్ అనేది నథింగ్ బట్ పెరుగుతూ ఉంటుంది. దీనినే మనం జర్మ్ ట్యూబ్ అని చెప్పంటారు. జర్మ్ ట్యూబ్ ఎందుకంటారంటే, మనకి సాధారణంగా స్పోర్ నుంచి వస్తున్న ఒక ట్యూబ్ అనేది అది దేని ద్వారా వచ్చింది? జర్మినేషన్ ప్రాసెస్ ద్వారా వచ్చింది. సో అందుకని దీన్ని జర్మ్ ట్యూబ్ అని చెప్పంటారు. ఏ ట్యూబ్ అయితే స్పోర్ నుంచి జర్మినేషన్ ప్రాసెస్ ద్వారా బయటకు వస్తుందో దానిని మనం జర్మ్ ట్యూబ్గా పిలుస్తారు. సో దీనికి సింపుల్గా ఏంటి? దీని యొక్క టైటిల్ అనేది అపిరెన్స్ ఆఫ్ జర్మ్ ట్యూబ్. సో నెక్స్ట్ మనం చూసుకుంటే, ఈ యొక్క జర్మ్ ట్యూబ్ అనేది క్రమేపీ స్పోర్లో ఉండే ఈ యొక్క రిజర్వ్ ఫుడ్ మెటీరియల్ యూజ్ చేసుకుని ఈ యొక్క స్పోర్ అంతా కూడా సింప్లీ జర్మ్ ట్యూబ్ అంతా కూడా క్రమేపీ పెరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా హోస్ట్ ప్లాంట్. గ్రీన్ కలర్ ఉన్నదంతా కూడా హోస్ట్ ప్లాంట్. సో ఇప్పుడు ఈ విధంగా పెరుగుతున్న జర్మ్ ట్యూబ్ అనేది నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తుంది అనేది మనం ఒకసారి చూద్దాం నెక్స్ట్ స్లైడ్లో. సో ఇప్పుడు మనం చూసుకుంటే,
ఈ యొక్క జెర్మ్ ట్యూబ్ అనేది, ఓకేనా, నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో ఐ థింక్ నేను మీకు చెప్పడానికి ప్రయత్నించాను. అండ్ యాక్టివ్ ఇన్వేటర్స్, పాసివ్ ఇన్వేటర్స్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు, అండ్ లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను యాక్టివ్ ఇన్వేజన్ అండ్ పాసివ్ ఇన్వేజన్ అంటే ఏంటో. సో మరొకసారి చెప్పుకోవడం ప్రయత్నిద్దాము. సింపుల్గా ఏదైనా కూడా, ఈవెన్ మనమైనా కానీ ఏ ఆర్గానిజం అయినా కానీ సింపుల్గా తన పని ఏదైనా సింపుల్గా అయిపోతుందని చెప్పంటే, ఆర్ఎల్స్ తన పని అనేది ఏదైనా కష్టంగా అయిపోతుంది అని చెప్పంటే, రెండిట్లో ఎవరైనా కూడా ఒక పని సింపుల్గా అయిపోయే విధంగానే ఉండడానికి థింక్ చేస్తారు. అది మైక్రో ఆర్గానిజం కావచ్చు, హ్యూమన్ బీయింగ్ కావచ్చు, ఒక యానిమల్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో సింపుల్గా ఇక్కడ కూడా ఒక ఫంగై ఉంది. ఫంగై అనేది మనకి ఇది హోస్ట్ యొక్క బాడీ పార్ట్స్లోకి డైరెక్ట్గానే వెళ్తుంది. అంటే ఈ యొక్క ఇది చూసారు కదా, ఈ సెల్, ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క ఇండివిజువల్ సెల్ అని చెప్పనుకోండి, ఈ సెల్ బద్దలు కొట్టుకుని దీంట్లోకి వెళ్తుంది. లేదా ఏదైనా ఒక న్యాచురల్ ఓపెనింగ్ ఉందని చెప్పనుకోండి, నథింగ్ బట్ దీన్ని స్టొమటా అని చెప్పంటారు. మనకి ఎలా అయితే ఈ యొక్క స్వెట్ స్పాట్స్ మనకి ఎలా అయితే ఉంటాయో, స్వెట్ గ్లాండ్స్ మనకి ఎలా అయితే ఉంటాయి హ్యూమన్ బాడీ మీద, లీవ్స్ మీద కూడా మనకి చిన్న చిన్న ఈ యొక్క కణాలు ఉంటాయి. వీటిని మనం స్టొమటాస్ అని చెప్పంటారు. ఇవి వాటర్ మూమెంట్ కోసం, రెస్పిరేషన్ కోసం, సంథింగ్ డిఫరెంట్ వేస్లో ఈ యొక్క స్టొమటా యొక్క వర్క్ అనేది ఉంటుంది. అది మనకి ప్రెజెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అవసరం లేదు. సో ఇప్పుడు మనకి ఏంటి, ఈ యొక్క స్టొమటా అనేది ఒక న్యాచురల్ ఓపెనింగ్, ఆల్రెడీ ఉన్న కన్నం. ఇది ప్యాథోజన్ స్పెసిఫిక్గా మళ్ళీ కన్నం పెట్టాల్సిన అవసరం లేదు. సో చూడండి, ఇక్కడ ప్యాథోజన్కి 2 స్టెప్స్ ఉన్నాయి, 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి సింపుల్గా ఎటువంటి కన్నం పెట్టకుండా డైరెక్ట్గా న్యాచురల్గా ఉన్న కన్నం ద్వారా ప్యాథోజన్ అనేది హోస్ట్ లోపలికి వెళ్ళిపోవడం, లేకపోతే ప్యాథోజన్ అనేది ఈ యొక్క జెర్మ్ ట్యూబ్ అనేది ఇక్కడికి వచ్చి, ఇక్కడ కన్నం లేదనుకోండి, దగ్గర ఇక్కడెక్కడ కన్నం లేకపోతే ఏం చేస్తుంది ఖచ్చితంగా, అప్పుడు ఇది ఖచ్చితంగా ఇక్కడ ఎక్కడైనా ఒక కన్నం పెట్టుకోవాల్సిందే, కన్నం పెట్టి లోపలికి వెళ్ళాల్సిందే. ఇది కష్టమైన పని కదా, సింపుల్గా ఆల్రెడీ ఉన్న కన్నం కదా. ఏ ఆర్గానిజం అయినా కిందకి మీకు ఏం చెప్పాను, సింపుల్గా ఏదైతే సింపుల్గా ఉంటుందో దాన్ని ప్రిఫర్ చేస్తుందని చెప్పాను కదా. సో ఇక్కడ ఈ యొక్క ప్యాథోజన్ అయినా బ్లాక్ స్టెమ్ రస్ట్ ఆఫ్ వీటి యొక్క స్పోరు యొక్క జెర్మ్ ట్యూబ్ కూడా మనకి న్యాచురల్ ఓపెనింగ్ ద్వారా తక్కువగా సింపుల్గా ఈ యొక్క ఇమేజెస్లో, లేకపోతే ఇప్పుడు చెప్తున్న ఈ యొక్క లెక్చర్లో సింపుల్గా ఇది ఏం చేస్తుందని చెప్పంటే హోస్ట్ లోపలికి ఎంటర్ అయిపోతుంది. సో చూడండి, ఎప్పుడైతే స్పోర్ అని జర్మినేట్ అయిందో, జర్మినేషన్ అయినప్పటి నుంచి కూడా అదేవిధంగా ప్యాథోజన్ అనేది హోస్ట్ లోపలికి ఎంటర్ అవ్వడానికి, ఇది చూడండి, ఇదంతా కూడా స్టమక్ అనేది లీఫ్ యొక్క బయట ఉంటుంది కదా, ఆర్ స్టెమ్ యొక్క బయట ఉంటుంది కదా. సో స్టెమ్ బయట ఉన్న ప్లేస్లోంచి ఎప్పుడైతే స్టొమటా యొక్క లోపలికి ఎంటర్ అయిందో, ఆటోమేటికల్గా ప్యాథోజన్ అనేది బయటలోంచి హోస్ట్ సర్ఫేస్లోంచి స్టొమటా ద్వారా హోస్ట్ లోపలికి ఎంటర్ అయిపోతున్నట్టే కదా. సో నేను మీకు ఇన్ఫెక్షన్ అంటే ఏం చెప్పాను, ఇన్ఫెక్షన్ అని చెప్పంటే ఎంట్రీ అండ్ కొలనైజేషన్, ఓకేనా. ఇన్ఫెక్షన్ అంటే సింపుల్గా ఎంట్రీ అండ్ కొలనైజేషన్ ఆఫ్ హోస్ట్ టిష్యూ బై ద ప్లాంట్ ప్యాథోజన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్ఫెక్షన్ అని మనం చెప్పాను. సో ఎప్పుడైతే ఈ యొక్క ప్యాథోజన్ అనేది హోస్ట్ లోపలికి ఎంట్రీ అవుతుందో అప్పటి నుంచి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోతుంది కదా. సో ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుందో దానికంటే ముందు స్టేజ్ అన్నింటిలో కూడా మనం ప్రీ ఇన్ఫెక్షన్స్ పిలుచుకోవచ్చు కదా. యూర్ గెటింగ్ మై పాయింట్, రైట్? సో అసలు ప్రీ ఇన్ఫెక్షన్ అని చెప్పంటే ఏంటి, ఆర్ ఎల్స్ ప్రీ పెనిట్రేషన్ అని చెప్పంటే మీనింగ్ ఏంటంటే, ప్రీ పెనిట్రేషన్ అంటే ప్యాథోజన్ అనేది హోస్ట్ లోపలికి ఎంటర్ అవ్వడానికంటే ముందు జరిగే స్టెప్స్ అన్ని కూడా, ప్యాథోజన్ అనేది హోస్ట్ లోపలికి ఎంటర్ అవ్వడానికంటే ముందు జరిగే స్టెప్స్ అన్నిటిని మనం ప్రీ పెనిట్రేషన్ స్టెప్స్ అని చెప్పండి, ఆర్ ఎల్స్ ప్రీ ఇన్ఫెక్షన్ స్టెప్స్ అని చెప్పి కూడా మనం పిలుచుకోవచ్చు వీటిని. సో ఇప్పుడు వీటి గురించి మనం ఒక్కొక్కటిగా రాసుకుంటే సింపుల్గా ఫస్ట్ స్టెప్ చూసుకుంటే అరైవల్ ఆఫ్ స్పోర్. సెకండ్ స్టెప్ ఏంటి, అటాచ్మెంట్ ఆఫ్ స్పోర్. థర్డ్ స్టెప్ ఏంటి, జర్మినేషన్ ఆఫ్ స్పోర్. ఫోర్త్ స్టెప్ ఏంటి, అపీరియన్స్ ఆఫ్ జెర్మ్ ట్యూబ్. అదేవిధంగా ఇంకొక స్టెప్ ఉంటుంది, ఆ యొక్క స్టెప్ మీకు రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటంటే అపీరెన్స్ ఆఫ్ ఎప్రసోరియం. సో అసలు ఎప్రసోరియం అంటే ఏంటంటే, సో చూడండి, ఇక్కడ మనకి ప్యాథోజన్ అనేది స్టొమటోలోకి ఎంటర్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఎటువంటి ఎప్రసోరియం ప్రొడ్యూస్ చేయలేదు. బట్ స్టిల్
ఎప్పుడైతే ఒక ప్యాథోజన్ అనేది ఇండైరెక్ట్గా కాకుండా డైరెక్ట్గా ఎంటర్ అవుతుందో అప్పుడు ప్యాథోజన్ ఏం చేస్తుందని చెప్పంటే ఒక నాబ్ లైక్ స్ట్రక్చర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక నాబ్ లైక్ స్ట్రక్చర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక నాబ్ లైక్ స్ట్రక్చర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ విధంగా నాబ్ లైక్ స్ట్రక్చర్ని ప్రొడ్యూస్ చేస్తుంది చూసారా. వన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది హోస్ట్ యొక్క సర్ఫేస్ అని చెప్పంటే, ఇది జెర్మ్ ట్యూబ్ అని చెప్పంటే ఒక నాబ్ లైక్ స్ట్రక్చర్స్ని ఈ విధంగా ప్రొడ్యూస్ చేస్తుంది. నేను మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఇమేజెస్ చూపించాను. ఒక నాబ్ లైక్ స్ట్రక్చర్ని ప్రొడ్యూస్ చేసి ఆ తర్వాత హోస్ట్ లోపలికి వెళ్తుంది. ఓకేనా. ఈ విధంగా ప్రొడ్యూస్ చేసిన నాబ్ లైక్ స్ట్రక్చర్ను ఆల్రెడీ గ్లోబ్ లైక్ స్ట్రక్చర్ను ఒక బాల్ లైక్ స్ట్రక్చర్ను మనం హాస్టోరియా అని చెప్పంటారు. ఐ మీన్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఎప్రసోరియం అని చెప్పంటారు. ఎప్రసోరియం అని చెప్పంటారు. అసలు ఎప్రసోరియం యొక్క ఇంపార్టెంట్ పని ఏంటంటే ఎప్రసోరియం అనేది సింపుల్గా ప్రెజర్ని బిల్డ్ చేస్తుంది. దేని మీద బిల్డ్ చేస్తుంది? ప్రెజర్ని హోస్ట్ సర్ఫేస్ మీద బిల్డ్ చేస్తుంది. ఈ విధంగా ప్రెజర్ని బిల్డ్ చేయడంతో పాటు ఇది ప్యాథోజన్ని హోస్ట్కు బాగా అతుక్కునేలా చేస్తుంది. ఇది ఎప్రసోరియం యొక్క పని. సో ఇవన్నీ కూడా ప్యాథోజన్ అనేది హోస్ట్ లోపలికి ఎంటర్ అవ్వడానికంటే ముందు జరుగుతున్నాయి కాబట్టి ఈ స్టెప్స్ అన్నింటిని మనం ప్రీ పెనిట్రేషన్ స్టెప్స్ అని చెప్పి మనం పిలుచుకోవచ్చు. సో ఎప్పుడైతే మనకి ఈ యొక్క జెర్మ్ ట్యూబ్ అనేది స్టొమటా దగ్గరికి ఎంటర్ అయిపోతుందో, స్టొమటా దగ్గర వరకు వెళ్తుందో అప్పటి వరకు కూడా అట్ ద సేమ్ టైం లాస్ట్ స్టెప్ అనేది ఇందులో ఎప్రసోరియం ఫార్మేషన్ వరకు కూడా మనం జరిగే స్టెప్స్ అన్నింటిని మనం ప్రీ పెనిట్రేషన్ స్టెప్స్ గా మనం పిలుచుకోవచ్చు, ఆర్ ఎల్స్ ప్రీ ఇన్ఫెక్షన్ స్టెప్స్ గా మనం పిలుచుకోవచ్చు. సో ద నెక్స్ట్ స్టెప్ ఎప్పటి నుంచి అయితే ప్యాథోజన్ అనేది హోస్ట్ లోపలికి ఎంటర్ అవుతుందో అప్పటి నుంచి మనం పెనిట్రేషన్ స్టేజ్లోకి వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ వరకు కూడా మనం పెనిట్రేషన్ స్టెప్స్ నేర్చుకున్నాము, ప్రీ పెనిట్రేషన్ స్టెప్స్ నేర్చుకున్నాం. ఎక్కడి నుంచి కూడా మనం పెనిట్రేషన్ స్టెప్స్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. సో చూడండి, ఇక్కడ వరకు కూడా హోస్ట్ సర్ఫేస్ ఉంది. ఇది హోస్ట్ యొక్క ఎక్స్టర్నల్ సర్ఫేస్, ఇదంతా కూడా హోస్ట్ యొక్క ఇంటర్నల్ బాడీ. సో చూడండి, ఇక్కడ ఒక నాబ్ లైక్ స్ట్రక్చర్ వచ్చింది కదా, నాబ్ లైక్ స్ట్రక్చర్. దీనినే మనం ఎప్రసోరియం అని చెప్పంటారు. ఫార్మేషన్ ఆఫ్ ఎప్రసోరియం. ఇది కూడా మనకి ప్రీ పెనిట్రేషన్ ఆర్ ప్రీ ఇన్ఫెక్షన్ స్టేజ్లో ఒక పార్ట్. సో మనకి ఈ యొక్క ఎప్రసోరియం నుంచి ఒక చిన్న ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ వస్తుంది. ఎప్రసోరియం నుంచి చిన్న ఒక ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ వచ్చింది చూసారా. దీనిని మనం ఇన్ఫెక్షన్ ట్యూబ్ గా పిలుస్తారు, ఆర్ ఇన్ఫెక్షన్ హైఫేగా పిలుస్తారు. ఓకేనా. ఆర్ ఎల్స్ సింపుల్గా పెనిట్రేషన్ ట్యూబ్ ఆర్ పెనిట్రేషన్ హైఫే. సింపుల్ దీన్ని ఇన్ఫెక్షన్ ట్యూబ్ ఆర్ పెనిట్రేషన్ ట్యూబ్గా పిలుస్తారు, ఆర్ ఎల్స్ ఇన్ఫెక్షన్ హైఫే ఆర్ ఎల్స్ పెనిట్రేషన్ హైఫేగా పిలుస్తారు. అర్థమైందండి. సో ఇప్పుడు దీన్ని ఇన్ఫెక్షన్ ట్యూబ్ పెనిట్రేషన్ ట్యూబ్ అని ఎందుకు పిలుస్తాము అని చెప్పి మీకు మ్యాక్సిమం అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకని చెప్పంటే ఇక్కడ నుంచే మనకి పెనిట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా ఎప్పుడైతే ఈ యొక్క ఇన్ఫెక్షన్ ట్యూబ్ నథింగ్ బట్ ప్యాథోజన్ అనేది ఎప్పుడైతే హోస్ట్ లోపలికి ఎంటర్ అవుతుందో అప్పటి నుంచి కూడా మనకి పెనిట్రేషన్ స్టార్ట్ అవుతున్నట్టు, ఆర్ ఎల్స్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతున్నట్టు. అర్థమవుతుందా? ఆర్ ఎల్స్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతున్నట్టు. సో ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుందో ఆ యొక్క స్టార్ట్ చేసిన ట్యూబ్ని ఆర్ హైఫేని మనం ఇన్ఫెక్షన్ ట్యూబ్ ఆర్ ఇన్ఫెక్షన్ హైఫేగా మనం పిలుస్తారు, ఆర్ పెనిట్రేషన్ ట్యూబ్ ఆర్ పెనిట్రేషన్ హైఫేగా మనం పిలుస్తారు. ఐ హోప్ ఇది అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. సో నెక్స్ట్ స్లైడ్. సో మనకి ఈ యొక్క ఇన్ఫెక్షన్ ట్యూబ్ అనేది ఈ యొక్క ట్యూబ్ అనేది గ్రోత్ చూపిస్తుంది కొద్దిగా. ఐ మీన్ న్యూట్రియంట్ ఇది ఏం చేస్తుంది చెప్పంటే కొద్దిగా గ్రో అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ స్టేజ్లో ఇది ఏం చేస్తుంది అని చెప్పంటే ఇంకా గ్రో అవుతూ ఎందుకని చెప్పంటే స్టొమటో యొక్క గ్యాప్ అనేది ఇక్కడ చూడండి, న్యాచురల్ సెల్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక సెల్ ఉంది, ఇక్కడ ఎటువంటి సెల్స్ లేవు, అంత గ్యాప్ ఉంది చూసారా. ఇదంతా కూడా స్టొమటా. సో ఈ యొక్క స్టొమటా మొత్తాన్ని కూడా గ్యాప్ ఉంటుంది కాబట్టి ఇది ఏం చేయాలండి, ఖచ్చితంగా ఏదో ఒక హోస్ట్ సెల్ దగ్గరికి వెళ్ళాలి కదా. సో హోస్ట్ సెల్ దగ్గరికి వెళ్ళడానికి ఇది ఇంత పెరిగింది. ఇదంతా కూడా ఇన్ఫెక్షన్ ట్యూబ్ ఆర్ ఎల్స్ పెనిట్రేషన్ ట్యూబే. సో ఎప్పుడైతే మనకి ఒక హోస్ట్ సెల్ వస్తుందో ఆ హోస్ట్ సెల్కి వచ్చిన తర్వాత ఈ యొక్క ఇన్ఫెక్షన్ ట్యూబ్ అనేది ఈ విధమైన కొన్ని స్ట్రక్చర్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇది
హోస్ట్ సెల్ ఆర్ ఎల్స్ వీట్ సెల్, వీటి యొక్క స్టెమ్ సెల్. సో చూడండి, ఈ యొక్క హోస్ట్ అనేది ప్యాథోజన్, ఈ యొక్క ప్యాథోజన్ అనేది హోస్ట్ లోపలికి ఒక బబుల్ లైక్ స్ట్రక్చర్ని పంపిస్తుంది. బేసికల్గా ఒక చిన్న వీడియోలో చాలా క్లారిటీగా వస్తుంది చూడండి. ఒక చిన్న ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ యొక్క ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ కాస్త ఒక బెలూన్ లైక్ స్ట్రక్చర్ లాగా, బాల్ లైక్ స్ట్రక్చర్ లాగా, ఆర్ఎల్స్ ఒక బబుల్ లైక్ స్ట్రక్చర్ లాగా ప్రొడ్యూస్ చేస్తుంది. దీనిని మనం హాస్టోరియా అని చెప్పి అంటారు. ఈ యొక్క దీనిని హాస్టోరియా అంటే మీనింగ్ ఏంటంటే డ్రంకర్ అనే మీనింగ్ వస్తుంది. డ్రంకర్ అంటే బాగా తాగేవాడు అని చెప్పి మీనింగ్, నెగిటివ్ సెన్స్లో కావచ్చు, పాజిటివ్ సెన్స్లో కావచ్చు. సో చూడండి, ఇక్కడ ఇది వర్కింగ్ మెకానిజం ఆఫ్ హాస్టోరియా అని చెప్పి నేను ఒకటి పెట్టాను. వర్కింగ్ మెకానిజం అంటే చూడండి, ఈ యొక్క బ్లూ డాట్లో మీకు కనిపిస్తున్నాయి చూసారా, ఈ యొక్క బ్లూ డాట్స్ అన్ని కూడా సింపుల్గా హోస్ట్ యొక్క, సింపుల్గా మీకు అర్థమైనట్టు చెప్పాలంటే హోస్ట్ యొక్క ఫుడ్ మెటీరియల్. ఓకేనా. సో ఈ యొక్క హోస్ట్ యొక్క ఫుడ్ మెటీరియల్ కాస్త ప్యాథోజన్ ఏం చేస్తుంది, ఎప్పుడైతే హోస్ట్ అనేది ఎంటర్ అయిందో సెల్ అని తన కోసం తయారు చేసుకున్న ఫేవరెట్ ఫుడ్ మొత్తాన్ని కూడా ప్యాథోజన్ అనేది నువ్వు తినవలసిన అవసరం లేదు బాబు, నేను వచ్చాను భయ్యా అని చెప్పి ఇది ఏం చేస్తుంది, ఆ ఫుడ్ మొత్తాన్ని దాని దగ్గర నుంచి దోచుకొని ఫుడ్ మొత్తాన్ని తినేస్తుంది, ఆక్రమించుకొని. ఓకేనా. సో సింపుల్గా ఏంటి, తను తయారు చేసుకున్న ఫుడ్ మొత్తాన్ని కూడా ప్యాథోజన్ హోస్ట్ యొక్క పర్మిషన్ లేకుండా బలవంతంగా తినేస్తుంది. ఓకేనా. సో ఈ విధంగా బలవంతంగా తన ఇంట్లోకి వచ్చింది, బలవంతంగా దాచుకున్న ఫుడ్ మొత్తం తిన్నది. అప్పుడు దీన్ని ఏమంటాం మనం, ఇన్వేజన్ నుంచి పనుకోవచ్చుగా, ఇన్వేజన్ నుంచి పనొచ్చుగా. ఇన్వేజన్ అంటే మీనింగ్ ఇది. సో వన్స్ నీకు ఇన్వేజన్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ప్యాథోజన్ అనేది ఆటోమేటికల్లీ కూడా కొన్ని ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ కానీ, వాటర్ని కానీ, ఈ యొక్క న్యూట్రియన్స్ ఎలిమెంట్స్ కానీ సింపుల్గా వీటన్నిటిలో కూడా ఫేవరెట్ ఫుడ్ ఆఫ్ హోస్ట్గా నేను మీకు చెప్పాను అర్థం కావడానికి. సో దీని మొత్తాన్ని కూడా ఏం చేసి సక్ చేసుకుంటుంది. ఓకేనా. మీకు ఫంగై గురించి నేను చెప్పిన కొన్ని క్లాసెస్లో ఫంగై అనేది అబ్సార్ప్టివ్ టైప్ ఆఫ్ ఫుడ్ మెకానిజం చూపిస్తుందని చెప్పాను. అబ్సార్ప్టివ్ టైప్ మీనింగ్ ఏంటంటే మనకి ఇది కూడా చెప్పాను, మనం ఒక కొబ్బరి బొండం లోపల స్ట్రా పెట్టి మనం పీల్చుకుంటాం చూసారు, ఏదైనా స్ట్రా పెట్టి ఏదైనా ఒక లిక్విడ్ మనం సక్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో సేమ్ మెకానిజం నేను మీకు ఇప్పుడు అబ్జర్వ్ మెకానిజం అంటే చెప్పాను. సో సింపుల్గా ఇదే, ఇదంతా కూడా ఒక ఫుడ్ లిక్విడ్ ఉందండి, ఇదేం చేస్తుంది, ప్యాథోజన్ ఒక స్ట్రా పెట్టి బయట చిన్న ఒక బబుల్ లాంటి శక్తిని తయారు చేసింది అని హాస్టోరియా అని చెప్పంటారు. హాస్టోరియా ఏం చేస్తుంది, ఫుల్గా లిక్విడ్ మొత్తాన్ని కూడా సక్ చేస్తా పీల్చుకుంటూ ఉంటుంది. ఈ విధంగా పీల్చుకుంటుంది కాబట్టి దీన్ని డ్రంకర్ అని చెప్పన్నారు. దీనిని అబ్జర్వ్ టైప్ ఆఫ్ ఫుడ్ మెకానిజం కూడా మనం పీల్చుకుంటాం. ఓకేనా. సో ఈ విధంగా వర్కింగ్ మెకానిజం ఆఫ్ హాస్టోరియా అనేది ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్లు తీసుకుంటే ఫంగై అనేది ఫుడ్ తీసుకోవడంతో పాటుగా ఫంగై ఏం చేస్తుంది, లోపలికి ఆల్రెడీ ఫంగై వెళ్ళిపోయింది కాబట్టి ఇది ఏంటంటే కొన్ని కెమికల్స్ కూడా రిలీజ్ చేస్తుంది బయటికి. ఓకేనా. బయటకి ఇన్ ది సెన్స్ ఫంగై బయటికి రిలీజ్ చేస్తే అవి కాస్త ఈ యొక్క ఫంగై అనేది హోస్ట్ లోపల ఉంది కాబట్టి హోస్ట్ లోపలికి ఈ యొక్క కెమికల్స్ అనేవి వెళ్తాయి. సో నెక్స్ట్ ఏం చేస్తుందండి, ఈ యొక్క రెడ్ కలర్ అన్నీ కూడా ఫంగైకి సంబంధించినవి, గ్రీన్ కలర్ అన్నీ కూడా హోస్ట్కి సంబంధించినవి. సో చూడండి, ఇప్పుడు రెడ్ కలర్ ఉంది, గ్రీన్ కలర్ ఉంది, కొన్ని ఏమో చూడండి కొన్ని డార్కిష్ కలర్ మారిపోయి కదా. సో నథింగ్ బట్ ఈ యొక్క గ్రీన్ కలర్ సింపుల్లీ హోస్ట్ ఆరిజిన్, అట్ ద సేమ్ టైం ప్యాథోజన్ ఆరిజిన్ కెమికల్స్ మధ్యలో ఉండే ఈ యొక్క ఇంటరాక్షన్ని మనం హోస్ట్ అండ్ ప్యాథోజన్ ఇంటరాక్షన్గా పిలుచుకుంటాం. అర్థమవుతుందా. సో నెక్స్ట్ ఎప్పుడైతే ఈ యొక్క హోస్ట్ లోపల ఫుడ్ అంతా కూడా అయిపోతుందో, ఆటోమేటిక్గా ఏం చేస్తుందండి, ఈ యొక్క హోస్ట్ సెల్ అంతా కూడా ఆటోమేటిక్గా చనిపోతుంది కదా, రస్ట్ మనకేంటి, రస్ట్ అనేవి ఆబ్లిగేట్ పారాసైట్స్. మీనింగ్ ఏంటి, ఏ ప్యాథోజన్ అయితే ఆర్ సింపుల్గా ఏ ఫంగై అయితే కంప్లీట్గా లివింగ్ ఆర్గానిజం మీద మాత్రమే బతుకుతుందో, డెడ్ పార్టికల్స్ మీద బతకదో, వాటిల్ని మనం ఆబ్లిగేట్ పారాసైట్స్ అని చెప్పి అంటారు. సో ఈ యొక్క హోస్ట్ సెల్ అంతా బతికినంత వరకు కూడా రెస్ట్ అనేది అందులో బతికింది. ఎప్పుడైతే హోస్ట్ సెల్ అని చచ్చిపోయిందో ఆటోమేటిక్గా హోస్ట్తో పాటు ఈ యొక్క ఫంగై కూడా చచ్చిపోతుంది. అర్థమవుతుందా. సో అందుకని ఇక్కడ డెత్ ఆఫ్ హోస్ట్ సెల్ అలాంగ్ విత్ ప్యాథోజన్ అని నేను చెప్పాను. ఎప్పుడైతే హోస్ట్ సెల్ చచ్చిపోతుందో ఆటోమేటిక్గా ఆ యొక్క ప్యాథోజన్ అంతా కూడా చచ్చిపోతుంది. ఓకేనా. ఇది సో ఇక్కడతో అసలు మీకు ప్రీ ఇన్ఫెక్షన్ గురించి, ఇన్ఫెక్షన్ గురించి, అట్ ది సేమ్ టైం పోస్ట్ ఇన్ఫెక్షన్ గురించి నేను మీకు చెప్పడానికి ప్రయత్నించాను. పోస్ట్ ఇన్ఫెక్షన్ గురించి మీకు ఆ యొక్క వీడియోలో క్లారిటీగా ఉంటుంది.
ఓకేనా. సో అందుకోసం నేను మీకు ఆ యొక్క వాటిని చెప్పడానికి ప్రయత్నించలేదు. ఎందుకని చెప్పండి, వాటిని చెప్పడానికి ఇంకా కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఐ మీన్ పోస్ట్ ఇన్ఫెక్షన్ చెప్పడానికి ఆ యొక్క కంటెంట్ వచ్చి నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో ఇప్పుడు వరకు కూడా మనం డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్లో చూసాము. ఇప్పుడు మనం థియరిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ నేర్చుకుంటాం. సో అసలు పెనిట్రేషన్ అంటే మీనింగ్ ఏంటి నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సింపుల్గా ఎంట్రీ అండ్ ఇన్వేజన్ ఆఫ్ ప్యాథోజన్ విత్ ఇన్ ద హోస్ట్ సెల్ or else of the host cell is called as penetration నేను మీకు చెప్పాను. సో అయితే ఇప్పుడు ఈ యొక్క పెనిట్రేషన్ అనేది సాధారణంగా రెండు రకాలుగా ఉంటుందండి. ఒకటి డైరెక్ట్ పెనిట్రేషన్, ఇంకొకటి ఇండైరెక్ట్ పెనిట్రేషన్. అసలు డైరెక్ట్ పెనిట్రేషన్ ఏ విధంగా జరుగుతుంది? డైరెక్ట్ పెనిట్రేషన్ అనేది సాధారణంగా టూ మెకానిజం ద్వారా జరుగుతుంది. ఒకటి ఈ యొక్క బ్రేక్ డౌన్ ఆఫ్ పీబీ అంటే ఫిజికల్ బ్యారియర్స్, బ్యారియర్ అంటే అడ్డు. అదేవిధంగా బ్రేక్ డౌన్ ఆఫ్ కెమికల్ బ్యారియర్స్. మీకు ఇది టెక్స్ట్ బుక్లో డీటెయిల్గా ఇవ్వలేదు, మరి ఎందుకు మీరు మాకు చెప్తున్నారని చెప్పి మీరు అనొచ్చు. ఇది మీకు అర్థం కావాలి. క్లాసెస్ అన్నీ కూడా పెథాలజీలో అంటే మీకు చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. అదేవిధంగా ఈ క్లాసెస్ అనేవి అగ్రికల్చర్తో పాటు మనకి వస్తున్న మిగిలిన స్టేట్ పిఎస్ ఎగ్జామ్స్ కోసం కావచ్చు, లేకపోతే మనకి IBPS ఏ కోసం పిల్లలు కూడా చూసే అవకాశం ఉంది. కాబట్టి వారికి అర్థం అవ్వాలని కూడా నేను మీకు ఆ యొక్క లెవెల్లో కూడా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను, ఓకేనా. ఇంకొకటి, మీరు వాళ్ళకి చెప్తున్నారు పేరేమో మీరు అగ్రెసివ్కి పెంచారని చెప్పి అనుకోవద్దండి. ఎందుకని చెప్పంటే స్పెసిఫికల్లీ కూడా ప్రిన్సిపల్స్ అనేవి ఖచ్చితంగా మీకు అర్థం కావాలి, క్లారిటీ కోసం, ఓకేనా. అందుకోసమనే నేను మీకు ఈ విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను, ఓకే. సో ఇప్పుడు డైరెక్ట్ పెనిట్రేషన్లో అసలు మెకానిజం ఏముంటుంది అనేది మనం చూసాము. సో నెక్స్ట్ అసలు ఇండైరెక్ట్ పెనిట్రేషన్ ఏ విధంగా ఉండదో ఒకసారి చూద్దాం. ఇండైరెక్ట్ పెనిట్రేషన్ అనేది సాధారణంగా రెండు విధాలుగా జరుగుతుంది. ఒకటి, మనకి ఏదైనా న్యాచురల్ ఓపెనింగ్స్ ఉంటే, ఓకేనా. ఆ న్యాచురల్ ఓపెనింగ్స్ ఏంటి? న్యాచురల్ ఓపెనింగ్స్ అంటే మనం ఆల్రెడీ చూసాం, స్టొమటాని చూసాం కదా. అదేవిధంగా హైడ్రోథోడ్స్ నేను మీకు చూపిస్తాను, లెంటిసెల్స్. సో వీటి ద్వారా ఏదైనా అంటే సింపుల్గా ప్యాథోజన్ అనేది హోస్ట్లో ఆల్రెడీ ప్రజెంట్ ఉన్న ఏదైనా కణాల ద్వారా, పోర్స్ ద్వారా, ఓకేనా, ఆల్రెడీ ప్రజెంట్ ఉంటే అన్నేంటి నేచురల్గా ప్రజెంట్ ఉన్న వాటి ద్వారా, నేచురల్గా ప్లాంట్ వాటిని కలిగి ఉంటుంది. వాటి ద్వారా ప్యాథోజన్ అంటారు, దాన్ని న్యాచురల్ ఓపెనింగ్స్ అని చెప్పంటారు, దాన్ని ఇండైరెక్ట్ పెనిట్రేషన్ అని చెప్పంటారు. ఇది కాకుండా ఏదైనా గాయాలు అయ్యాయని చెప్పనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా మొక్కల యొక్క ఫ్లవర్స్ని తెంపినా, ఫ్రూట్స్ని తెంపినా, చెట్టు మీదకి రాయిసరిన దెబ్బలు తగలడం కానీ, లేకపోతే ఇన్సెక్ట్ పంక్చర్స్ కానీ, ఇంప్లిమెంట్స్ మనం చెట్టుకి చూడండి ఎప్పుడెప్పుడు మనం చేస్తాం, ఇంప్లిమెంట్ కొడతా ఉంటాం, ప్లాంట్స్కి సెపరేట్ చేస్తూ ఉంటాం, హార్వెస్టింగ్ చేస్తూ ఉంటాం. సో ఐ థింక్ బట్ సింపుల్గా ఇవన్నీ కూడా ప్యాథోజన్కి సక్సెస్ఫుల్గా హెల్ప్ చేసే విధంగా తయారవుతాయి. ఎలా తయారవుతాయి? మనం చేసే ఈ యాక్టివిటీస్ అనేవి మొక్కల మీద చిన్న చిన్న గాయాలు చేస్తాయి, పెద్ద గాయాలు కూడా చేస్తాయి. వీటి ద్వారా ఏం చేస్తాయని చెప్పి ప్యాథోజన్స్ అనేవి ఎంటర్ అవుతాయి. వీటిలో మనం ఓన్స్ అని చెప్పి అంటారు, సింపుల్ నథింగ్ బట్ తెలుగులో గాయాలు. సో అసలు ఇప్పుడు మనం డైరెక్ట్ పెనిట్రేషన్ గురించి చూసుకుంటే, డైరెక్ట్ పెనిట్రేషన్ అనేది సాధారణంగా రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి బ్రేక్ డౌన్ ఆఫ్ ఫిజికల్ బ్యారియర్స్, అదేవిధంగా బ్రేక్ డౌన్ ఆఫ్ కెమికల్ బ్యారియర్స్. బ్రేక్ డౌన్ ఆఫ్ ఫిజికల్ బ్యారియర్స్ అంటే మీనింగ్ ఏంటంటే, ఫిజికల్ బ్యారియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీఫ్ తీసుకున్నా అక్కడ, సో ఈ యొక్క లీఫ్ మీద దీన్ని మనం ఇలా చూసుకుంటే ఇది లీఫ్ సర్ఫేస్ అని చెప్పనుకోండి, ఓకేనా. ఇది లీఫ్ సర్ఫేస్ అని చెప్పనుకోండి. ఈ యొక్క లీఫ్ సర్ఫేస్ మీద ఒక ప్యాథోజన్ వచ్చి పడింది. సో ఇంతకు మనం నేర్చుకున్న ప్రాసెస్, ఒక ప్యాథోజన్ వచ్చి పడింది, స్పోర్ వచ్చి పడింది. ఇది ఏం చేస్తుంది? జర్మేట్ అయ్యిద్ది, జర్మ్ ట్యూబ్ వస్తుంది, ఎపిసోరియం వస్తుంది, ఇదేమో లోపలికి వెళ్తుంది. సో ఇది డైరెక్ట్ పెనిట్రేషన్ అంటే ఎటువంటి న్యాచురల్ ఓపెనింగ్ జరగానే, వూండ్ జరగానే ఇది వెళ్ళదు లోపలికి. సింపుల్గా డైరెక్ట్గా ప్యాథోజన్ అనేది హోస్ట్లోకి వెళ్తుంది. డైరెక్ట్ పెనిట్రేషన్ చూపించే వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే, డైరెక్ట్ పెనిట్రేషన్ని చూపించే వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను. అతను బట్టి దీన్ని మనం యాక్టివ్ ఇన్వేజన్ అని చెప్పంటారు. ఎగ్జాంపుల్ ఫంగై, అదేవిధంగా ఫెనోగమిక్ ప్లాంట్ పారాసైట్స్, నెమటోడ్స్. ఇవి ఎగ్జాంపుల్స్. ఏం చేస్తాయని చెప్పంటే ఈ మూడు కూడా ఫిజికల్ బ్యారియర్స్ అంటే సింపుల్గా ఏంటంటే లీఫ్ మీద క్యూటికల్ ఉంటుంది కదా, లీఫ్ మీద క్యూటికల్ ఉంటుంది.
ఆర్ సింపుల్గా లీఫ్ యొక్క అప్పర్ సర్ఫేస్ మొత్తాన్ని కూడా ఫిజికల్గా ఏవైతే బ్యారియర్ ఉంటుందో, ఫిజికల్గా ఏదైతే అడ్డంకి ఉంటుందో ఆ యొక్క అడ్డంకి మొత్తాన్ని కూడా సింపుల్గా ఇక్కడ నేను మీకు ఒక ఫంగైన్ ఎగ్జాంపుల్కి తీసుకుని చెప్తున్నాను. ఒక ఫంగైన్ ఎగ్జాంపుల్కి తీసుకుని చెప్తున్నాను. ఫంగై యొక్క ఎపిసోడ్ ఏం చేస్తుందని చెప్పానండి, ప్రెజర్ని క్రియేట్ చేస్తుందని చెప్పాను కదా. ప్రెజర్ని, ఈ యొక్క ప్రెజర్ అనేది క్రియేట్ అవ్వడం వల్ల, సో చూడండి మనకి నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఎప్పుడైనా బీచ్కి వెళ్ళి బీచ్ ఒడిన కాలుతో బీచ్ మొత్తం మెల్లగా తణుతూ వెళ్ళారని చెప్పనుకోండి. తణుతూ వెళ్తే ఆ యొక్క బీచ్ యొక్క మీరు తన్నే ఏరియా అంతా కూడా లోతుగా వెళ్ళిపోతుంది. అంటే మీరు పెట్టే ప్రెజర్ అనేది ఆల్రెడీ సాఫ్ట్గా ఉండే ఆ యొక్క ఏరియా మొత్తాన్ని, లిక్విడ్తో ఉన్న ఏరియా మొత్తాన్ని కూడా ఏం చేస్తుంది చెప్పి చిన్న గొయ్యిలో తయారు చేస్తుంది. అంటే ఏంటి, సింపుల్గా ప్రెజర్ పెట్టడం వల్ల ఆ ఏరియా అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది అని చెప్పి అర్థం అక్కడ. సో ఇప్పుడు అదే మెకానిజం ఇక్కడ మీరు అప్లై చేయండి. ప్యాథోజన్ యొక్క ఎప్రసోరం అనేది లీఫ్ యొక్క ఈ యొక్క సర్ఫేస్ ఏరియా మొత్తం మీద ఏం చేస్తుంది, ప్రెజర్ పెడుతుంది కదా. ప్రెజర్ పెట్టడం వల్ల ఆటోమేటిక్గా ఏం చేస్తుందని చెప్పండి, ప్రెజర్ అంటే నథింగ్ బట్ బరువు అంటే ఎంత బరువు పెట్టిందని చెప్పంటే సింపుల్గా ఆ యొక్క లీఫ్ యొక్క క్యూటికల్ అనేది అసలు ఆ బరువును మొయ్యలేకపోయినంత బరువు పెడుతుంది. అప్పుడు ఎవరైనా బరువు అయిపోతే ఏం చేస్తుంది, ఆటోమేటిక్ పడిపోతారు కదా. అంటే ఏంటంటే ఇక్కడ ఈ యొక్క బ్యారియర్ అంతా కూడా, అక్కడ ఉన్న బ్యారియర్ అంతా కూడా, ఇక్కడ ఉన్న ఈ యొక్క బ్యారియర్ అంతా కూడా, ఈ యొక్క అడ్డంకి అంతా కూడా సింపుల్గా పగిలిపోతుంది. దీన్ని మనం బ్రేక్ అని చెప్పంటారు. బ్రేక్ అయిపోయి ఆటోమేటిక్గా ఈ ఏరియా అంతా కూడా మెత్తగా తయారవుతుంది. అప్పుడు ప్యాథోజన్ ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుంది. సో సింపుల్గా దీన్నే మనం బీచ్లో, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పని చూసారా, మీరు తన్నగా ఫస్ట్ కాలుతో తనేటప్పుడు బీచ్లో ఉన్న ఆ యొక్క వాటర్ ఉండే బీచ్ శాండ్ అంతా కూడా ఫస్ట్ గట్టిగా ఉంటుంది. నెక్స్ట్ 2, 3, 4, 5 స్ట్రోకులు మీరు చేసే కొలది ఇది ఏం చేస్తుంది, మెత్తగా అయిపోయి చిన్న గుమ్మలో తయారవుతుంది. సింపుల్గా అదేవిధంగా ప్యాథోజన్ ప్రెజర్ పెట్టే కొలది ఇనీషియల్గా స్ట్రాంగ్ ఉంటుంది. దాని తర్వాత అలాగా ఏదో ఒక పాయింట్ బ్రేక్ అయిపోతుంది. సో వన్స్ బ్రేక్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఏరియా కూడా మెత్తగా తయారవుతుంది. వన్స్ మెత్తగా తయారైందని చెప్పంటే ఆటోమేటిక్గా ఇన్ఫెక్షన్ ట్యూబ్ అనేది ఆటోమేటిక్గా ప్యాథోజన్ అనేది హోస్ట్ లోపలికి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా ప్రెజర్ పెట్టి, ఓకేనా, ఫిజికల్గా ఉన్న మనకి ఆల్రెడీ నార్మల్గా ఉన్న ఫిజికల్గా ఉన్న బ్యారియర్ని మనం పగలగొట్టడాన్ని మనం ఏం చెప్పంటారు, బ్రేక్ డౌన్ ఆఫ్ ఫిజికల్ బ్యారియర్గా మనం చెప్పుకుంటాం. ఐ హోప్ మీకు అర్థమైందని చెప్పనుకుంటున్నాను. సో నెక్స్ట్ బ్రేక్ డౌన్ ఆఫ్ కెమికల్ బ్యారియర్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాము. బ్రేక్ డౌన్ ఆఫ్ కెమికల్ బ్యారియర్స్, ఇక్కడ ఒక డయాగ్రామ్ వేస్తాను చూడండి. లీఫ్, సో బ్రేక్ డౌన్ ఆఫ్ కెమికల్ బ్యారియర్స్ అంటే, సో చూడండి ఇక్కడ ఒక ప్యాథోజన్ వచ్చి పడింది. ఇది ఆ యొక్క హోస్ట్ సర్వే అని చెప్పనుకోండి. ఇక్కడ ఒక ప్యాథోజన్ వచ్చి పడింది. జర్మినేషన్ అయిన తర్వాత ఇది ఏం చేస్తుందని చెప్పంటే, జర్మ్ ట్యూబ్ ఉంటుంది కదా, జర్మ్ ట్యూబ్ యొక్క చివరిలో కొన్ని హైడ్రోలైటిక్, పాత ప్రీవియస్ క్లాసెస్లో ఈ యొక్క టెర్మినాలజీ చెప్పాను. కొన్ని ఎంజైమ్స్ కొన్ని కెమికల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. వాటిని హైడ్రోలైటిక్ ఎంజైమ్స్గా పిలుస్తారు. ఈ యొక్క హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ఆర్ నథింగ్ బట్ క్యూటినేస్, సెల్యులేస్ ఆర్ హెమిసెల్యులేస్. సో ఇవి ఎంజైమ్స్. దేనికోసం ఏమని చెప్పంటే, సాధారణంగా లీఫ్ యొక్క ఆర్ఎల్స్ హోస్ట్ యొక్క ప్లాంట్ హోస్ట్ యొక్క సర్ఫేస్ అనేది క్యూటికల్తో తయారవుతుంది. అదేవిధంగా సెల్యులోస్తో తయారవుతుంది. అదేవిధంగా హెమిసెల్యులోస్తో తయారవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా కొన్ని కెమికల్స్ ద్వారా ఈ యొక్క హోస్ట్ సర్ఫేస్ తయారవుతుంది. సో ఇప్పుడు మనం కెమికల్ మెకానిజంలో ఏం చేస్తాము, ప్యాథోజన్ అనేది కొన్ని కెమికల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ అని చెప్పి అంటారు. నథింగ్ బట్ సింపుల్గా జర్మ్ ట్యూబ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ యొక్క ప్రొడ్యూస్ అయిన హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ అనేవి ఏ మెటీరియల్ అయితే హోస్ట్ యొక్క సర్ఫేస్ తయారైందో ఆ టైప్ ఆఫ్ కెమికల్స్ని ప్యాథోజన్ ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పి అనుకోండి. సో
దానికి అగెనిస్ట్గా పనిచేస్తాయి. ఈ యొక్క కెమికల్స్ అనేవి, ఈ యొక్క ఎంజైమ్స్ అనేవి వీటికి అగెనిస్ట్గా పనిచేస్తాయి. సో పనిచేసి ఈ యొక్క కెమికల్ నేచర్ మొత్తాన్ని కూడా డిగ్రేడ్ చేసి కెమికల్ మొత్తాన్ని కూడా నథింగ్ బట్ ఎక్కడెక్కడైతే ఈ యొక్క కెమికల్స్ అనేవి ఉన్నాయో ఈ కెమికల్స్ మొత్తం కూడా వీటికి అగెనిస్ట్గా ఈ కెమికల్స్ పనిచేసి ఆ కెమికల్స్ మొత్తాన్ని కూడా బ్రేక్ చేస్తాయి. ఆ కెమికల్స్ మొత్తాన్ని కూడా ఈ కెమికల్స్ మొత్తాన్ని కూడా బ్రేక్ చేస్తాయి. కెమికల్స్ మొత్తాన్ని బ్రేక్ చేస్తాయి ఈ కెమికల్స్ అని, హైడ్రోలిక్ ఎంజైమ్స్ అని. వన్స్ బ్రేక్ అయిపోతే ఇది ఏం చేస్తుందని చెప్పండి, ఈ ఏరియా అంతా కూడా మెత్తగా అయిపోతుంది కదా, ఆటోమేటిక్లీ పెథోజన్ లోపలికి వెళ్ళిపోతుంది. ఓకేనా. సో ఈ విధంగా కెమికల్స్ బ్యారియర్స్ని అంటే హోస్ట్ సర్ఫేస్ మీద ఉన్న కెమికల్స్ మొత్తాన్ని కూడా, కెమికల్స్ తయారైన బ్యారియర్స్ అడ్డంకుల మొత్తాన్ని కూడా కెమికల్ ద్వారానే తొలగించుకొని బ్యారియర్ని బ్రేక్ చేయడాన్ని మనం బ్రేక్ డౌన్ ఆఫ్ కెమికల్ బ్యారియర్స్గా మనం పిలుచుకుంటాం. అర్థమైందా? ఇది ఫిజికల్ బ్యారియర్స్. అదేవిధంగా కెమికల్ బ్యారియర్స్ని మనం బ్రేక్ చేసి ప్యాథోజన్ అనేది డైరెక్ట్గా లోపలికి వెళ్ళడం. ఓకే. సో చూడండి, ఇక్కడ రెండింటి ద్వారా మీకు డైరెక్ట్ పెనిట్రేషన్ అని చెప్పంటే మీనింగ్ అర్థమై ఉంటుంది మీకు. ఇక్కడ ప్యాథోజన్ అనేది ఎఫర్ట్స్ పెడుతుందండి. ప్యాథోజన్ అనేది డైరెక్ట్గా ఎఫర్ట్స్ పెడుతుంది. ఓకేనా. సో అందుకని దీన్ని మనం డైరెక్ట్ పెనిట్రేషన్గా మనం పిలుస్తాం, ఆర్ఎల్స్ యాక్టివ్ పెనిట్రేషన్గా మనం పిలుచుకోవచ్చు. దీన్ని మొత్తాన్ని కూడా యాక్టివ్ ఇన్వేజన్గా మనం పిలుచుకోవచ్చు, ఆర్ యాక్టివ్ పెనిట్రేషన్గా మనం పిలుచుకోవచ్చు. నేమ్ ఏదైనా ఇవ్వండి, మీరు కాన్సెప్ట్ అయితే మాత్రం ఇదే. ఓకేనా. ఐ హోప్ మీకు అర్థమైందని చెప్పనుకుంటున్నా. సో దట్ వీ విల్ మూవ్ ఫర్ నెక్స్ట్ స్లైడ్. సో అసలు ఇప్పుడు ఈ రకరకాల ప్యాథోజన్స్ అనేవి నేను మీకు చెప్పా కదా, ఫంగై, వైరస్, బ్యాక్టీరియా, సంథింగ్ కొన్ని ఎగ్జాంపుల్స్ అని మీకు ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. ఇవి ఎలా ఇండైరెక్ట్ పెనిట్రేషన్ చేపిస్తాయి మనం ఒకసారి చూద్దాం ఇక్కడ. సో చూడండి, ఫంగై అనేది మోస్ట్లీ డైరెక్ట్ పెనిట్రేషన్ చేస్తుందండి. డైరెక్ట్ పెనిట్రేషన్ చేస్తుంది మోస్ట్లీ ఫంగై. ఫంగై డైరెక్ట్గా మోస్ట్లీ డైరెక్ట్ పెనిట్రేషన్ చేస్తుంది. అదేవిధంగా లెస్ ఫ్రీక్వెంట్లీ అంటే చాలా తక్కువగా ఇది ఏం చేస్తుందని చెప్పంటే నేచురల్ ఓపెనింగ్ ద్వారా వెళ్తుంది. నేచురల్ ఓపెనింగ్స్ అంటే ఏంటి, మీనింగ్ ఏంటి నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా. నేచురల్ ఓపెనింగ్స్ అంటే స్టొమటా, లెంటిసెల్స్, అదేవిధంగా హైడోథోర్స్. సో చాలా ఎక్కువగా ఇది డైరెక్ట్ పెనిట్రేషన్ చేస్తుంది ఫంగై అనేది. చాలా తక్కువగా, సింపుల్గా చెప్పాను కదా, మనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సింపుల్గా పని అయిపోద్ది, కష్టంగా పని అయ్యేది. సింపుల్ మన రెండు దగ్గర ఉన్నాయంటే మనం ఏం చేస్తాం, సింపుల్గా ఎంచుకుంటాం కదా. సో అప్పుడెప్పుడైతే ఫంగై అనేది ఆ సందర్భాలకు వస్తుందో మోస్ట్లీ ఆ సందర్భాలు తక్కువగా వస్తాయి. అందుకోసమే ఈ యొక్క ఫంగై అనేది నేచురల్ ఓపెనింగ్ ద్వారా చాలా తక్కువగా వెళ్తుంది. సో సింపుల్గా ఫంగై అనేది ఎక్కువగా డైరెక్ట్ పెనిట్రేషన్ చేస్తుంది. ఫంగై అనేది ఎక్కువగా హై డైరెక్ట్ పెనిట్రేషన్, లో ఇండైరెక్ట్ పెనిట్రేషన్. సో అదేవిధంగా బ్యాక్టీరియా తీసుకోండి. బ్యాక్టీరియా సాధారణంగా ఓన్స్ ద్వారా ఎక్కువ వెళ్తుంది. అంటే సింపుల్గా బ్యాక్టీరియా అనేది ఎక్కువగా హై ఇండైరెక్ట్ పెనిట్రేషన్ చేస్తుంది, ఐడిపి చేస్తుంది. అదేవిధంగా లో డైరెక్ట్ పెనిట్రేషన్ చేస్తుంది. ఓకేనా. బ్యాక్టీరియా అనేది హై ఇండైరెక్ట్ పెనిట్రేషన్ చేస్తుంది. ఇండైరెక్ట్ పెనిట్రేషన్ అంటే ఏంటి, ఓన్స్ ద్వారా కానీ ఆర్ఎల్స్ లేకపోతే మనకి నేచురల్ ఓపెనింగ్ ద్వారా, వీటి ద్వారా. ఓకేనా. సో అయితే ఇక్కడ మీకు చూడండి, ఎంటర్స్ ప్లాంట్స్ మోస్ట్లీ త్రూ ఓన్స్, అదేవిధంగా లెస్ ఫ్రీక్వెంట్లీ త్రూ ద నేచురల్ ఓపెనింగ్స్ అని చెప్పి ఇక్కడ మీకు పదం ఇక్కడ వాడాడు. మేబీ ఇందాక నేను మీకు చెప్పే పాయింట్ అనేది కాంట్రడిక్టివ్ నేచర్లో ఉండొచ్చు. ఇక్కడ ఉన్న పాయింట్కి నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్కి మీకు ఇక్కడ అంబిగ్యూటీ కానీ కాంట్రడిక్షన్ నేచర్లో కానీ ఉండొచ్చు. బట్ స్టిల్ నేను చెప్పాలనుకున్న కాన్సెప్ట్ మీకు ఏదైనా ఉందని చెప్పంటే, వెన్ కంపేర్ టు ఫంగై, నేను మీకు ఇందాక చెప్పిన కాన్సెప్ట్ అనేది బ్యాక్టీరియాకి కంపేర్ చేసి నేను మీకు చెప్పాను. బట్ ఇక్కడ స్పెసిఫికల్లీ మీరు చూసుకుంటే, ఇక్కడ మీరు మోస్ట్లీ తీసుకున్నా ఆర్ ఎల్స్ లెస్ ఫ్రీక్వెంట్లీ తీసుకున్నా, ఎలా తీసుకున్నా కానీ ఇక్కడ చూడండి, వూండ్స్ అదేవిధంగా నేచురల్ ఓపెనింగ్స్ ఈ రెండు కూడా సింపుల్గా ఇండైరెక్ట్ పెనిట్రేషనే. అంటే ఏంటి, ఎక్కువగా వూండ్ ద్వారా వెళ్తుంది, చాలా తక్కువగా నేచురల్ ఓపెనింగ్ ద్వారా వెళ్తుంది. రెండింటి ద్వారా కూడా ఇది ఏం చేస్తుందంటే సింపుల్గా కూడా రెండు కూడా ఇండైరెక్ట్ పెనిట్రేషన్ పార్ట్. సో అంటే నేను ఇక్కడ ఏం చెప్పాలనుకున్నాను, సింపుల్గా ఇండైరెక్ట్ పెనిట్రేషన్ అనేది బ్యాక్టీరియా ఎక్కువగా చేస్తుంది, బట్ చాలా తక్కువగా డైరెక్ట్ పెనిట్రేషన్ అనేది చేస్తుంది. ఓకేనా. కానీ ఆ రెండింటిలో కూడా మీరు చూసుకుంటే, అంటే నేచురల్ ఓపెనింగ్స్లోనూ చూసుకున్నా, ఓన్స్లో చూసుకున్నా ఎక్కువగా ఓన్స్ ద్వారానే బ్యాక్టీరియా వెళ్తుంది. ఓకేనా, అది మీనింగ్ ఇక్కడ. బట్ ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్లో ఒక పాయింట్ ఇచ్చారు. ఆ పాయింట్ ఏంటంటే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ మీకు ఇదే ఇంపార్టెంట్, బట్ కాన్సెప్ట్ మీకు ఇక్కడ రెండు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాను. మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇది చాలా మీకు ఇంపార్టెంట్. సో సింపుల్గా మీకు ఇక్కడ ఏమి ఇచ్చారంటే, మోస్ట్ ఆఫ్ ది బ్యాక్టీరియా అదేవిధంగా ఫంగై
ఇన్వేడ్ ద హోస్ట్ ప్లాంట్ త్రూ ద స్టొమటా అని చెప్పడం ఇక్కడ వాడారు. ఇన్వేడ్ ద హోస్ట్ ప్లాంట్ త్రూ ద స్టొమటా అని చెప్పడం వాడారు మీకు ఇక్కడ. మీరు ఎగ్జామినేషన్ పాయింట్ మీకు ఇదే గుర్తుపెట్టుకోండి, ఎందుకని చెప్పి మీకు సిలబస్లో టెక్స్ట్ బుక్స్లో ఇదే ఇచ్చారు. ఓకేనా? సో అది సో కాన్సెప్చువల్ పరంగా ఇంపార్టెంట్, మనకి కాన్సెప్ట్ ఇంపార్టెంట్, అదేవిధంగా ఎగ్జామినేషన్ మనకు మార్క్స్ కూడా రావాలి. ఇది ఓన్లీ చూడండి డిప్లొమా అగ్రికల్చర్ వాళ్ళకి మాత్రమే. ఈ పాయింట్ అనేది ఓన్లీ ఫర్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ వాళ్ళకి మాత్రమే. బీఎస్సీ అగ్రికల్చర్లో ఈ కాన్సెప్ట్ అనేది క్లారిటీగా ఉంది, ఈ విధంగా నేను చెప్పడం జరుగుతుంది. ఓకేనా? డిప్లొమా వాళ్ళు గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మైక్రో ఆర్గానిజం తీసుకుంటే, నెక్స్ట్ మైక్రో ఆర్గానిజమ్స్ అయిన వైరస్ కానీ ఆర్ఎల్స్ మిగిలిన మైక్రో ఆర్గానిజమ్స్ అయిన వైరాయిడ్స్ కానీ ఫైటోప్లాస్మాస్ కానీ ఫాషియోటిస్ వెసికులర్ బ్యాక్టీరియాస్ కానీ ఇవన్నీ కూడా సింపుల్గా ఏం చేస్తాయని చెప్పంటే, మనకి ఇవన్నీ కూడా వెక్టర్ ద్వారా వెళ్తాయి కదా, వెక్టర్ చేసిన గాయాల ద్వారా ఇవి హోస్ట్ లోపలికి ఎంటర్ అవుతాయి. సో నెక్స్ట్ నెమటోడ్ అనేది ఎక్కువ శాతం వరకు కూడా డైరెక్ట్ పెనిట్రేషన్ చేస్తుంది, చాలా తక్కువ శాతంలో నేచురల్ ఓపెనింగ్స్ అండ్ మోడ్ ద్వారా వెళ్తుంది. సో అదేవిధంగా మనం ఫెనోగోమిక్ ప్లాంట్ పారాసైట్స్ని తీసుకుంటే, ఫెనోగోమిక్ ప్లాంట్ పారాసైట్స్ అనేవి ఎక్కువ శాతం డైరెక్ట్ పెనిట్రేషన్ చేస్తాయి, డైరెక్ట్ పెనిట్రేషన్ చేస్తాయి, చాలా తక్కువగా నేచురల్ ఓపెనింగ్స్ అండ్ మోడ్ ద్వారా వెళ్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకి డైరెక్ట్ పెనిట్రేషన్ దేని ద్వారా వెళ్తుంది? మీకు డైరెక్ట్ పెనిట్రేషన్ అనేది ఫంగై, అదేవిధంగా నెమటోడ్ అండ్ ఫెనోగోమిక్ ప్లాంట్ పారాసైట్స్ వీటి ద్వారా వెళ్తుంది. ఇవి తప్ప మిగిలినవన్నీ కూడా ఓన్స్ ద్వారా కానీ నేచురల్ ఓపెనింగ్ ద్వారా కానీ సింపుల్గా ఇండైరెక్ట్ పెనిట్రేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే, సో చూడండి ఇక్కడ ఇన్ఫెక్షన్ పెనిట్రేషన్లో స్టొమటా ఇది నేచురల్ ఓపెనింగ్, ఇది మనకి ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్లో చూసేటప్పుడు సెమ్లో చూసేటప్పుడు స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో చూసేటప్పుడు ఇది ఈ విధంగా కనిపిస్తుంది స్టొమటా. ఎగ్జాంపుల్ నేను మీకు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను చూసారా, పక్సినియా గ్రామినేటెడ్స్. సో ఇది నేచురల్ ఓపెనింగ్స్ అయిన స్టొమటా ద్వారా ఈ విధంగా వెళ్తుంది. సో నెక్స్ట్ మనం ఈ యొక్క నేచురల్ ఓపెనింగ్స్ అయిన హైడోథోడ్స్, ఇవి చూడండి. ఇక్కడ హైడోథోడ్స్ అంటే సింపుల్గా ఆకు యొక్క చివరిలో చిన్న ఉబ్బెత్తి నిర్మాణం ఉంటాయి చూసండి, సర్కిల్ ఉంది చూసారా, ఇది చూడండి, ఇది చిన్న అవుట్ గ్రోత్, చిన్న ప్రొట్రూడింగ్ ఉబ్బెత్తి నిర్మాణాలు ఉన్నాయి చూసారా, వీటిని చూడండి. ఇక్కడ పపాయిలు బాగా కనిపిస్తుంది, ఒకసారి చూడండి. పపాయి యొక్క టిప్స్ని చూసుకుంటే ఈ విధంగా కనిపిస్తాయి, మనకి ఈ విధంగా కనిపిస్తాయి. సో సింపుల్గా ఇవి లీఫ్ టిప్స్ చివరన మనకి చిన్న చిన్న ఓపెనింగ్స్ ఉంటాయి, వాటిని మనం ఉబ్బెత్తి నిర్మాణాలు ఉంటాయి చూసారా, ఉబ్బెత్తిగా ఉంది చూసారా, వీటిని మనం హైడోథోడ్స్ అని చెప్పంటారు. ఇవి మనకి గట్టేషన్లో ఉపయోగపడతాయి. గట్టేషన్ అంటే సింపుల్గా వాటర్ అనేది బయటకు ఎక్సెస్ వాటర్ బయటకు వెళ్ళిపోయిన ఒక మెకానిజం. ప్లాంట్ ఫిజియాలజీ వస్తుంది, మీకు అవసరం లేదు, డిప్లొమా అగ్రికల్చర్ వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు మీకు. సో అయితే ఇవి న్యాచురల్ ఓపెనింగ్ కాబట్టి ప్యాథోజన్స్ అనేవి ఈ విధంగా కూడా హోస్ట్ లోపలికి ఎంటర్ అవుతాయి. దానికి ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి జాంతోమోనాస్ కాంపెస్టిస్, పీవీ కాంపెస్టిస్, సింపుల్గా బ్లాక్ రూట్ ఆఫ్ క్రూసిఫెరస్, మనకి క్రూసిఫెరేసియా ఫ్యామిలీకి సంబంధించిన వెజిటేబుల్స్ ఉంటాయి కదా, ఆ యొక్క వెజిటేబుల్స్ ద్వారా సింపుల్గా ఈ యొక్క ప్యాథోజన్ అనేది సింపుల్గా ఇది ఒక బ్యాక్టీరియా, ఇది బ్యాక్టీరియా జాంతోమోనాస్ కాంపెస్టిస్, పీవీ కాంపెస్టిస్, దీన్ని XCC అని చెప్పంటారు. XCC ప్యాథోజన్ షార్ట్ కట్. ఓకేనా? సో అయితే ఇది హైడోథోడ్ ద్వారా ఈ రకమైన బ్యాక్టీరియా అనేది లోపలికి ఎంటర్ అవుతుంది. సో నెక్స్ట్ తీసుకుంటే లెంటిసెల్స్. ఓకేనా? లెంటిసెల్స్ అంటే చూడండి, ఏదైనా మనం ప్లాంట్ మీద చూడండి, ఇక్కడ చిన్న చిన్న డాట్స్ కనిపిస్తుంది చూసారా, వైటిష్ డాట్స్ కనిపిస్తుంది చూసారా, ఇది కూడా నేచురల్ ఓపెనింగ్స్. వీటిని మనం లెంటిసెల్స్ అని చెప్పంటారు. వీటి ద్వారా కొన్ని ప్యాథోజన్స్ అనేవి హోస్ట్ లోపలికి ఎంటర్ అవుతాయి. ఎగ్జాంపుల్స్ ఏంటి? మనకి పొటాటోలో స్కాబ్ డిసీజ్ వస్తుందండి, అది యాక్టోమైసిస్ ద్వారా వస్తుంది. దానికి సైంటిఫిక్ నేమ్ ఏంటంటే స్ట్రెప్టోమైసిస్ స్కాబిస్ అనేది లెంటిసెల్స్ ద్వారా లోపలికి అనేది హోస్ట్ లోపలికి వెళ్ళి డిసీజ్ని కలెక్ట్ చేస్తాయి. సో ఇప్పుడు మీకు పెనిట్రేషన్ చెప్పాను, పెనిట్రేషన్లో ఇన్వేజన్ అండ్ కొలనైజేషన్ అనేది నేను మీకు ఇక్కడ ఇండైరెక్ట్గా నేను మీకు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో సింపుల్గా ఇక్కడ నేను మీకు హెడ్డింగ్ అనేది ఇన్ఫెక్షన్ పోస్ట్ పెనిట్రేషన్ చెప్పే పదాన్ని పెట్టాను, బట్ స్టిల్ ఇది మీకు పెనిట్రేషన్ పార్ట్గానే వస్తుంది. అంటే వెళ్ళిపోయిన తర్వాత ఏ విధంగా కొలనైజేషన్ ఇన్వెంట్ చేసి ఎస్టాబ్లిష్మెంట్ అయిందో చూద్దాం. ఇన్వేజన్ అంటే మీకు చెప్పాను కదా ఆల్రెడీ, దాడి చేయడం, లాక్కోవడం అనేది. కొలనైజేషన్ చెప్పంటే ఎస్టాబ్లిష్మెంట్ అవ్వడం, సింపుల్గా ఎస్టాబ్లిష్మెంట్ అవ్వడం.
సో సింపుల్గా వన్స్ ప్యాథోజన్ అనేది హోస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఓకేనా కొన్ని గ్రూప్ ఆఫ్ ప్యాథోజన్స్ అనేవి ఏం చేస్తాయని చెప్పంటే హోస్ట్ బయట ఉంటాయి. కొన్ని గ్రూప్ ఆఫ్ ప్యాథోజన్స్ అనేవి వన్స్ ఇన్వేజన్ అండ్ కాలనైజేషన్ చేసేసిన తర్వాత హోస్ట్ బయట ఉంటాయి. ముఖ్యంగా ఇవి కొన్ని బయట ఉంటాయి, కొన్ని లోపల ఉంటాయి ఓకేనా. కానీ ఫంగస్లు 3 రకాలు కూడా చూపిస్తాయి. కొన్ని బయట ఉంటాయి, కొన్ని లోపల ఉంటాయి, కొన్ని బయట కాకుండా కొంత పాటు బయట ఉంటుంది, కొంత పాటు లోపల ఉంటుంది. సో దీనికోసం అసలు ఇన్వేజన్ అండ్ కాలనైజేషన్ అనేది ఫంగై ఏ విధంగా చేస్తుందో చూసుకుంటే ఒక ఫంగై తప్ప మిగిలినవన్నీ కూడా లోపల ఉంటాయి ఓకేనా. ఫంగై అండ్ మనం ఇంకొక ఎక్సెప్షన్ తీసుకున్నా కానీ ఫెనోగోమిక్ ప్లాంట్ పారాసైట్స్ ఇవి కూడా మనకి హోస్ట్ బయటే ఉంటాయి, లోపల కొంత పోర్షన్ ఉంటుంది. అది పక్కన పెట్టి మీకు అంత డెప్త్ అవసరం లేదు. సో ఇప్పుడు ఈ యొక్క ఇన్వేజన్ అండ్ కొలనైజేషన్ ఈ రెండు కూడా ఫంగస్ ఏ విధంగా చూపిస్తుందో చూద్దాం. సో ఏ గ్రూప్ ఆఫ్ ఫంగస్ అయితే తన యొక్క బాడీ అనేది హోస్ట్ యొక్క బయట ఉంటుందో దాన్ని మనం ఎక్టోపారాసైట్స్ అని చెప్పంటారు. ఎక్టో అంటే బయట ఓకేనా. సో అదేవిధంగా ఫంగై అనేది హోస్ట్ యొక్క లోపల ఉంటే దాన్ని ఎండోపారాసైట్స్ అని చెప్పంటారు ఓకేనా. దాన్ని ఎండోపారాసైట్స్ అని చెప్పంటారు. అసలు ఎండోబయోటిక్ అంటే మీనింగ్ ఏంటంటే ప్యాథోజన్ అనేది పూర్తిగా అంటే సింపుల్గా ప్యాథోజన్ యొక్క తన బాడీ మొత్తాన్ని పూర్తిగా హోస్ట్ టిష్యూ లోపల ఆర్ఎల్స్ హోస్ట్ సెల్ లోపల, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రైస్ సెల్ అని చెప్పనుకోండి, రైస్ డిసీజ్ని కలగజేసి ఏదైనా ఒక ఫంగై, ఫర్ ఎగ్జాంపుల్ రైస్ బ్లాస్ట్ ఫంగై ఉందని చెప్పనుకోండి, ఆ యొక్క ఫంగై బాడీ అంతా కూడా ఓన్లీ ఈ సెల్ లోపల మాత్రం ఉందని చెప్పనుకోండి. సింపుల్గా కంప్లీట్గా తన బాడీ మొత్తం 100% బాడీ మొత్తం కూడా ఒకే సెల్లో ఉండిపోతే, వాళ్ళు ఒకే టిష్యూలో ఉండిపోతే ఓకేనా. సింపుల్గా దాన్ని ఎండోబయోటిక్ అని చెప్పండి. సింపుల్గా తన బయోటిక్ బాడీ అంతా కూడా విత్ ఇన్ ద హోస్ట్ సెల్ లోపల మాత్రమే ఉంటుంది. సింపుల్గా విత్ ఇన్ ద హోస్ట్ టిష్యూలో కానీ విత్ ఇన్ ద సింగిల్ సెల్లో కానీ ఉంటే దాన్ని ఎండోబయోటిక్ నేచర్ అని చెప్పంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమైనా ఉందని చెప్పంటే సెన్కైట్రియం ఎండోబయోటికం దాని పేరు కూడా అందుకనే వచ్చింది, సెన్కైట్రియం ఎండోబయోటికం అని చెప్పి. ఇది మనకి ఏ డిసీజ్ మీరు ఒకసారి చెప్పగలుగుతారా? మీకు తెలుసుంటే కామెంట్ చేయండి యూట్యూబ్లో ఓకేనా. సో ఈ విధంగా ఫంగై అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ బాడీస్ ఇన్వేజన్ కాలనైజేషన్ చూపిస్తుంది. అదే బ్యాక్టీరియాని తీసుకుంటే బ్యాక్టీరియా అంతా కూడా సింపుల్గా హోస్ట్ యొక్క లోపల ఉంటుంది. అది కూడా ఎక్కడ ఉంటుందని చెప్పంటే 2 సెల్స్కి మధ్యలో ఉంటుంది. అప్పుడు దీన్ని ఏమని చెప్పంటారండి? ఇంటర్ సెల్యులర్ అంటారు. మోస్ట్ ఆఫ్ ద బ్యాక్టీరియా అనేది ఇంపార్టెంట్ బిట్. అది మోస్ట్ ఆఫ్ ద బ్యాక్టీరియా అనేది ఇంటర్ సెల్యులర్గా ఉంటాయి. అదేవిధంగా అదర్ మైక్రో ఆర్గానిజం తీసుకుంటే, వైరస్ తీసుకుంటే హోస్ట్ లోపల ఉంటాయి. ఎందుకంటే ఇది కంప్లీట్గా ఇంటర్నల్లీ సో వైరస్ అనేది సింపుల్గా ఇంటర్నల్లీ ఆబ్లిగేట్ పారాసైట్స్ ఆర్ సింపుల్గా ఇంట్రాసెల్యులర్లీ అంటే విత్ ఇన్ ద సెల్ లోపల మాత్రం ఉంటాయి. అది కావచ్చు, వైరాయిడ్స్ కావచ్చు, ఇంకొకటి ఏంటంటే మనకి ఫ్యాస్టిడిస్ వస్కులర్ బ్యాక్టీరియా కావచ్చు, ఆ హోస్ట్ లోపల మాత్రం ఉంటాయండి పూర్తిగా ఓకేనా. అండ్ మీరు ఇంకా తీసుకోండి ఫైటోప్లాస్మస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంట్రాసెల్యులర్లీ ఆబ్లిగేట్ పారాసైట్స్ హోస్ట్ లోపల మాత్రం ఉంటాయి. అండ్ మీరు ఈ యొక్క నెమటోడ్స్ తీసుకుంటే ఇవి సిస్ట్ అండ్ వీటిలో ప్రొడ్యూస్ చేస్తాయి. అవి హోస్ట్లో ఒక సెల్ నుంచి డ్యామేజ్ ఇంకో సెల్లోకి వెళ్ళిపోతే అది ఎక్సెప్షనల్గా ఉంటుంది. అదేవిధంగా మీరు ఈ యొక్క ఫెనోగోమిక్ ప్లాంట్ పారాసైట్ తీసుకుంటే ప్లాంట్ అనేది బయటకు కనిపిస్తుంది. రూట్స్ కానీ సెమ్స్ కానీ బేస్డ్ వాటి యొక్క నేచర్ బట్టి ఇవి హోస్ట్ లోపలికి తన యొక్క మెటీరియల్ పంపించి ఫుడ్ని తీసుకుంటాయి. సో ఈ విధంగా ఇన్వేజన్ అండ్ కొలనైజేషన్ అనేది ఉంటుంది. సింపుల్గా ఇన్ఫెక్షన్ నేను మీకు ఇందాక చెప్పాను చూసారా, బాడీ ఎలా ఉంటుందని మీకు చెప్పడానికి ఇక్కడ మీకు ఈ యొక్క డయాగ్రామ్ పెట్టాను. సో ఫంగై యొక్క బాడీ అనేది హోస్ట్ లోపల ఉందని చెప్పనుకోండి. ఫంగై అనేది బాడీ ప్రొడ్యూస్ చేస్తుంది చూసారా, వస్తుంది ఎలా ప్రొడ్యూస్ ఇన్ఫెక్షన్ బాడీ అంతా కూడా ఫంగై అనేది హోస్ట్ యొక్క సెల్ లోపల ఉంటే దాన్ని మనం ఎండోఫైటిక్ అని చెప్పన్నాం. హోస్ట్ బయట ఉంటే
ఎక్టోఫైటిక్, ఆర్ ఎల్స్ ఎండోపారాసిట్ ఆర్ ఎక్టోపారాసిట్స్. మీకు పదాలు అనేది మీకు అక్కడ ఏవైనా ఉండొచ్చు, బట్ సింపుల్గా అక్కడ మీనింగ్ అనేది ఎసెన్స్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా. సో అయితే అదే ప్యాథోజన్ అనేది లోపల ఉంటే ఎండోపారాసిట్స్, బయట ఉంటే ఎక్టోపారాసిట్స్. అదే ఇప్పుడు చూడండి, ఒక ప్యాథోజన్ అనేది కంప్లీట్గా హోస్ట్ సెల్ లోపల మాత్రం ఉందని చెప్పండి. ఇక్కడ ఈ యొక్క హోస్ట్ సెల్ లోపల మాత్రమే ఉంటే డైరెక్ట్గా, ఇది హోస్ట్ సెల్ కదా, ఈ హోస్ట్ సెల్ లోపల మాత్రమే పూర్తిగా ఒక ఫంగై ఉండిపోయి దాన్ని మనం ఏం చెప్పంటారు, ఎండోఫైటిక్ అని చెప్పంటారు. ఎండోఫైటిక్. సో ఇప్పుడు పోస్ట్ పెనిట్రేషన్లో అంటే ఇప్పుడు పెనిట్రేషన్ అంతా అయిపోయింది, ఇన్వేజన్ అయిపోయింది, కొలనైజేషన్ అయిపోయింది. సో ఇప్పుడు ప్యాథోజన్ అనేది బయటకు వచ్చాడు. సో ఎప్పుడైతే ప్యాథోజన్ అనేది తన యొక్క లైఫ్ సైకిల్ దగ్గరగా పూర్తి చేసుకుని తన కొత్త రిప్రొడక్షన్ చేసుకుని బయటకు వచ్చేస్తుందో దాన్ని మనం పోస్ట్ పెనిట్రేషన్ చెప్పంటారు. పెనిట్రేషన్ అయిపోయిన తర్వాత జరిగే కొన్ని స్టెప్స్. సో అయితే అసలు ఈ యొక్క పోస్ట్ పెనిట్రేషన్ మొత్తంలో కూడా కొన్ని ప్యాథోజన్స్ అనేవి రకరకాలుగా చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫంగై ఉందని చెప్పి అనుకోండి. ఫంగై ఏం చేస్తుంది, స్పోర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది కదా. ఫంగై స్పోర్స్ని ప్రొడ్యూస్ చేసి ఈ యొక్క ప్రొడ్యూస్ అయిన స్పోర్స్ అనేవి గాలి ద్వారా కానీ వాటర్ ద్వారా కానీ మిగిలిన వాహకాల ద్వారా ఇది ఏం చేస్తాయని చెప్పంటే మళ్ళీ కొత్త హోస్ట్ లోపలికి వెళ్ళిపోతాయి. ఎగ్జిట్ ప్యాథోజన్ అంటే. బ్యాక్టీరియా ఏం చేస్తుంది, బ్యాక్టీరియా మళ్ళీ రెయిన్ కోసం వెయిట్ చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద బ్యాక్టీరియా దేని ద్వారా వెళ్తాయి, రెయిన్ స్ప్లాష్ డిస్పర్షన్, రెయిన్ ద్వారా వెళ్తాయి, కొత్త హోస్ట్కి వెళ్తాయి. మిగిలిన చూసుకుంటే వెక్టర్స్ ద్వారా ఏంటంటే వైరస్, అదేవిధంగా ఫైటోప్లాజ్మా, ఫాస్టిడిస్ వస్క్యులర్ బ్యాక్టీరియా. అండ్ ఇంకొకటి చూసుకుంటే ఫెనోటోమిక్ ప్లాంట్ పారాసైట్స్, ఇవి సీడ్స్ ద్వారా. నెమటోడ్స్ తీసుకోండి, నెమటోడ్స్ దేని ద్వారా వెళ్తాయి, నెమటోడ్స్ కూడా ఇవి ఏం చేస్తాయి, సిస్టమ్ ప్రొడ్యూస్ చేస్తాయిగా, ఎగ్స్ని పెడతాయిగా. వీటి ద్వారా సాయిల్లో కానీ వాటర్ ద్వారా కానీ ఏ ద్వారా కానీ ఎక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకేనా. ఐ హోప్ ఇది మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. సో దీనికంటే ముందు ఇంకొక చిన్న పార్ట్ ఉంది మీకు, సిస్టమిక్ అదేవిధంగా లోకలైజ్ డిసీజ్. మీకు కాన్సెప్ట్ మీకు చెప్పాను ఇనీషియల్గా, మీకు చెప్పున్నా ఇనీషియల్గా సిస్టమిక్ అదేవిధంగా లోకలైజ్డ్, ఈ రెండు కూడా మనకి ఎప్పుడైతే ప్యాథోజన్ అనేది ఒక ప్లేస్లో ఎంటర్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ లీఫ్లోకి ఎంటర్ అయిందని చెప్పనుకోండి, ఈ ఎంటర్ అయిన ప్లేస్లోంచి ప్యాథోజన్ అనేది ఈ యొక్క లీఫ్ మొత్తానికి అదేవిధంగా ప్లాంట్ పార్ట్స్ మిగిలిన పార్ట్స్ మొత్తానికి కూడా వెళ్ళిపోయింది, ఇన్ఫెక్షన్ చేసింది అని చెప్పనుకుంటే అంటే దాని మొత్తాన్ని కూడా సిస్టమాటిక్ ఇన్ఫెక్షన్ అని చెప్పి అంటారు. అదేవిధంగా ఒక ప్యాథోజన్ అనేది లీఫ్లో ఇక్కడ ఇన్ఫెక్ట్ చేసిందని చెప్పనుకోండి, ఇక్కడ ఇన్ఫెక్షన్ చేస్తే ఇన్ఫెక్షన్ అనేది మ్యాక్సిమం ఇక్కడే ఉంటుంది. అంటే సింపుల్గా ఇన్ఫెక్షన్ చేసిన పాయింట్లోంచి ఇన్ఫెక్షన్ దగ్గర ఆ సరౌండింగ్స్లో మాత్రమే ఉందని చెప్పనుకోండి, వాటిని మనం లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్ అని చెప్పి అంటారు. లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్ బెస్ట్ ఎగ్జాంపుల్ లీఫ్ స్పాట్స్. అదేవిధంగా సిస్టమిక్ ఇన్ఫెక్షన్స్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనకి ఏమైనా ఉన్నాయని చెప్పంటే వైరల్ డిసీజెస్. ఈ రెండు కూడా మనకి హోస్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత అంటే పెనిట్రేషన్ అయిన తర్వాత ఈ రెండు కూడా మనకు జరుగుతాయి. ఓకేనా. సో పెనిట్రేషన్ చెప్పేటప్పుడు చెప్తే మీకు మేబీ చిన్న కన్ఫ్యూజింగ్ ఉంటుందని చెప్పాలనుకున్న పాయింట్ ఆఫ్ లో బయట తీసుకొని చెప్పాల్సి వచ్చింది. ఓకేనా. ఐ హోప్ ఇది మీకు అర్థమైందని చెప్పనుకుంటున్నాను. సో అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ యొక్క ఛానల్ని అదేవిధంగా వీడియోస్ని లైక్ చేసుకోండి. ఎవరైనా మన ఫ్రెండ్స్ స్టిల్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే మీ యొక్క ఫ్రెండ్స్ గ్రూప్లో కానీ, టెలిగ్రామ్స్ గ్రూప్లో కానీ, వాట్సాప్ గ్రూప్లో కానీ ఈ కంటెంట్ని షేర్ చేయండి. అదేవిధంగా మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే పేరుతో అగ్రి ఓషన్ పేరుతో అగ్రి ఓషన్స్ ఓన్లీ అగ్రికల్చర్ పేరుతో మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఆ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకేనా. సో దట్ ఐ హోప్ మీకు ఈ యొక్క లెక్చర్ అనేది అర్థమైందని చెప్పనుకుంటున్నా. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ యొక్క లెక్చర్ని అప్లోడ్ చేసిన తర్వాత హోల్ లెక్చర్ మొత్తాన్ని కూడా అంటే ఇంతకుముందు ఆల్రెడీ ప్రీ రికార్డ్ చేసిన లెక్చర్ మొత్తాన్ని కూడా మరొక వీడియో రూపంలో మీకు అందిస్తాను.
అంటే కంప్లీట్గా అది 1 hour 10 minutes 20 minutes ఇలా ఉంటుంది. ఆ లెక్చర్ కూడా మీరు చూడండి. రెండు సేమ్, రెండు డిఫరెన్స్ ఏమి ఉంటుంది, రెండు సేమ్. కంటిన్యూటీగా చూడాలంటే అది, ముక్క చూడాలంటే ఇది. ఓకేనా? సో ఐ హోప్ మీకు ఇది అర్థమైందని చెప్పనుకుంటున్నా. నేను మీకు ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో చెప్పిన, క్లాస్ స్టార్టింగ్లో చెప్పిన అతని యొక్క వీడియో కంప్లీట్గా చూడండి, మీకు ఇంకా చాలా చాలా బాగా అర్థమవుతుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ కూడా. జై హింద్ అండ్ వందే మాతరం.